నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలపై దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, రాష్ట్రంలో వారికి రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా హోంమంత్రి ఉన్నా కూడా పరిస్థితి మారలేదని, పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. అరవ శ్రీధర్ ఘటనపై ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తప్పు చేసిన వారిని కాపాడుతూ బాధితులపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకి రక్షణ లేదు. శాంతి భద్రతలు ఎక్కడికి పోయాయో అర్థం కావట్లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మహిళల మీదే దాడులు జరిగేలా, అంటే ఎవరో వేరే వాళ్ళు కాదు, గుర్తు తెలియని వ్యక్తులు చేసింది కాదు, మీకు సంబంధించిన నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు లేకపోతే రకరకాలైనటువంటి వేధింపు చర్యలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుంది? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల పట్ల సభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మీ నాయకులు కానీ లేకపోతే సాధారణటువంటి ప్రజల్లో ఒక ఉండే వెధవలు కానీ ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే మీ కూటమి పాలనలో మీరందరూ ఏం చేస్తున్నారు? మామూలుగా పొద్దున్నే పేపర్ తీయగానే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయండి దానికి సంబంధించి, అంతే. దాని తర్వాత ఇంకేమి యాక్షన్స్ లో కార్యరూపం దాల్చట్లేదు, మాటల్లోనే ఉండిపోతుంది కూటమి ప్రభుత్వం. దానికి ఉదాహరణ జరుగుతున్నటువంటి ఘటనలు, ప్రశ్నించే మహిళల మీద మీరు పెట్టే కేసులు. ఆడవాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని అబద్ధాలు కోరులు చేయండి, రకరకాలుగా వాళ్ళని వేధించండి. వాళ్ళు బాబోయ్ మా కేసు తప్పు అని వాళ్ళే వెనక్కి తీసుకునేంత వరకు పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు వేధించండి. ఇది కదా కూటమి ప్రభుత్వం చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇంతే కదా. తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నటువంటి ఆలోచన పూర్తిగా లేదు. ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళ మీద, ప్రశ్నించిన వాళ్ళ మీదో లేకపోతే మాకు అన్యాయం జరిగిందన్న వాళ్ళ మీదో మీరు రకరకాలుగా వేధింపు చర్యలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు కదా. మీకు సంబంధించిన నేతలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఏదో చిన్న చిన్న నాయకులు వాళ్ళ గురించి కాదు, ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా దొరికిపోతుంటే కూడా ఏమీ పట్టనట్టు ఏదో చేశామంటే చేసాం, ముక్తసరిగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, లేకపోతే ఆ రోజు మాట్లాడాలనుకునేవి ఒక 4 మాటలు మాట్లాడేశాము అని అనుకొని మీ పాటికి మీరు మళ్ళీ మీ పనుల్లో, మీ ఆటపాటల్లో లేకపోతే మీ సమరాల్లో మీరు మునిగి తేలుతుంటారు. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటండి? మహిళల పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో? మీకు సంబంధించినటువంటి రైల్వే కోడూరుకి సంబంధించినటువంటి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే, దానికి సంబంధించి ఎన్ని నెలలైందండి కేసు బయటకు వచ్చి? ఆధారాలతో సహా ఆ మహిళ బయటకు వచ్చి ఈ రకంగా నా మీద అఘాయిత్యం జరిగింది, నన్ను వేధించారు అని చెప్పి ఆ మహిళే బయటకు వచ్చి మీ మీద ఫిర్యాదు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ బాధిత మహిళ మీ ఆధారాలతో పాటు బయటకు వస్తే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? సరే ఇది మేము విచారిస్తాము, ఎవరు నిజమో ఎవరు అబద్ధమో విచారించేంత వరకు తను, అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ రకమైనటువంటి కార్యక్రమాల్లో, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదు అని చెప్పి విచారిస్తూనే ఉన్నారు. దాన్ని అది అంతులేని కథ అనమాట. ఒక మాట అనేస్తే అది అయిపోద్ది. ఇప్పుడు నేను అరవ శ్రీధర్ వెనకేసుకొని రావడమో లేకపోతే ఇంకోటి చేస్తే అది అనవసరమైన కాంట్రవర్సీ. నేనేం చేస్తాను? నేను విచారిస్తా. ఎన్ని రోజులు? దానికేం టైం పీరియడ్ లేదనమాట. నాకు తోచినంత వరకు విచారిస్తానే ఉంటా. ఇప్పుడు ఫిర్యాదు చేసింది కేవలం పవన్ కళ్యాణ్కో లేకపోతే ప్రభుత్వానికో కాదు కదా, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు కదా. పోలీసులు దాని మీద విచారణ చేపట్టారా? ఏం విచారణ చేపట్టారు? దానికి సంబంధించి ఎంతవరకు కేసు తెమిలినట్టు? ఏమన్నా దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? పోలీసులు కనీసం కూటమి పాలనలో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించేటువంటి పరిస్థితి కూడా లేదండి. వాళ్ళు చెయ్యట్లేదు, చెయ్యాలన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కనిపించిపోతుంది కదా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పెద్ద పెద్ద నాయకులను వదిలేయండి, సరే పెద్ద పెద్ద నాయకులను చేయడానికి మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవని చెప్పొచ్చు, లేకపోతే మాకు ఆ స్థాయి లేకుండా పోతుంది, మమ్మల్ని కట్టడి చేస్తున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యేలని లేకపోతే దానికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల్ని మేము వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు. ఓకే సరే, చిన్న చిన్న నాయకులు, చోటా నాయకులు, వాళ్ళతో పెద్ద సంబంధం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకి ఎందుకు క్లీన్ చిట్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ప్రభుత్వానికి
పనిచేస్తున్నారా, ప్రజలకు పనిచేస్తున్నారు? మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు కాబట్టే కదా ఎవడెంత తప్పు చేసినా కానీ తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మనం ఏమి రాజ్యాంగం ఉండేటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా, లేకపోతే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయొచ్చు అధికారం ఉంటే అన్నటువంటి రాష్ట్రంలో ఉంటున్నామా? నాకు అర్థం కావట్లేదు. మనకి ముఖ్యమంత్రులు ఉన్నారు, హోంమంత్రిగా మహిళ ఉంది, ఇటువంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ లేని ఇల్లు లేదు, న్యూ నార్మల్ కోవిడ్ ఎలాగో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారం లేనటువంటి జిల్లా గాని, రాష్ట్రం గాని, గ్రామం గాని లేకుండా పోతుంది. న్యూ నార్మల్. పాపం జనాలకు కూడా నెమ్మదిగా అలవాటు అవుతుంది. మహిళలే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా చేయాలన్నా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి. ఎందుకు? ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ సిగ్గుపడాలండి. కూటమి ప్రభుత్వం గాని, పోలీసులు గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాటలు చెప్పారో అవి కోటలు దాటుతున్నాయి. ఆచరణలోకి వచ్చేందుకు కనిపించట్లే ఎక్కడ అసలు ఆయన ఆచరణ చేసేలాగా. కనుచూపు మేరలో ఆయన మాటలకి ఆయన చేష్టలకి సంబంధమే లేకుండా పోయింది. ఆయన అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి మహిళ మీద దాడి జరిగితే దాడికి సంబంధించి మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారని, దాడి ఎప్పుడు జరిగిందని, నిన్న జరిగింది కదా దాడి. ఎక్కడ జరిగింది? ఏమన్నా ఊరవతలు జరిగిందో మాకు తెలియదో, లేకపోతే మాకు సంబంధం లేదో, మేము ఏమన్నా చేయలేము అని కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద జనాలందరి మధ్యలో ఒక మహిళ మీద దాడి జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? పడుకొని ఉన్నారా, లేసున్నారా? అసలు మీరు మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? లేకపోతే మహిళలే కదా, ఏముంది మేము చేయకపోయినా కానీ చెల్లుబాటు అయిపోతుంది అనుకున్నారా? ఏంటి మహిళలు అంటే అంత అశ్రద్ధ, అంత అజాగ్రత్తగా ప్రవర్తిస్తారా? ఆ మహిళ అరవ శ్రీధర్ గారి మీద మళ్ళీ మళ్ళీ కూడా ఫిర్యాదులు ఇచ్చింది, పోలీసులకి ఇచ్చింది ఫిర్యాదు. టీడీపీ నాయకులు ప్రజా దర్బార్ పెడితే అక్కడికి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చింది. అక్కడికి వెళ్తే ఏమంటారు? పోలీసులకి వెళ్ళి చెప్పుకోమంటారు, పోలీసులతో మాట్లాడమంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమో విచారిస్తున్నామంటారు. ఏం ఆటలుగా ఉందా? నిజంగా న్యాయం చెయ్యాలి అని అనుకుంటే ఉన్న ఆధారాలు సరిపోవా? ఆ రోజు అక్కడ అందరి మధ్యలో జరిగినటువంటిది మేము కూడా కొంత ఎంక్వైరీ చేసాం. మాకు వచ్చినటువంటి తెలిసినటువంటి న్యూస్ ఏంటంటే, అక్కడ ఏదైతే మీరు అన్నారో అరవ శ్రీధర్ ఇంకా అధికారిక ప్రోగ్రాముల మీద పాల్గొనకూడదు అని అన్నారో, అధికారిక ప్రోగ్రాం గురించే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే. మరి అది కేవలం స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టు ఊరుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాటల్ని నేనెందుకు లెక్క చేయాలి, నేను ఎమ్మెల్యే అని అనుకొని అరవ శ్రీధర్ గారే పోయి ఆయన పార్టీకి ఆయన అధికారిక ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అది పాపం జనసేన నాయకులు, జనసేన వాళ్ళ మీద వదిలేద్దాం. ఏం జరిగింది అనేటువంటిది అసలు జరుగుండకూడదు. ఎప్పుడైతే ఆయన్ని విచారణ జరిగేంత వరకు ఏ రకమైనటువంటి ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేయకూడదు, జరుగుండకూడదు. జరిగింది సరే. ఇక్కడ పాపం ఆ మహిళ బయటికి, అంటే తప్పు చేసిన వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అతనికి ఏం శిక్ష ఉండదు, అతనికి ఏమి లిమిటేషన్స్ ఉండవు. పాపం మా అమ్మ ఆడపడిచి బయటకు వచ్చి పాపం బిడ్డకు ఆకలంటే ఒక షాప్కి వెళ్ళి ఏదో వస్తువు కొనుక్కుంటుంటే ఆమె దాడి చేస్తారా? ఆమెకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేస్తారా? దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఒక పక్క వాళ్ళ కళ్ళ ముందు ఘటన జరిగింది, అంటే పోలీసుల కళ్ళ ముందే ఘటన అనేది జరిగింది. ఈరోజు ఏమి ఎక్కడో ఘటన జరిగాక పోలీసులు వెళ్ళారు అని లేదు. పాపం పోలీసులు కళ్ళెదురుగా జరిగింది. వాళ్ళు ఘటన చేసిన వాళ్ళకే తోడుగా ఉన్నారు కానీ పాపం జరిగినటువంటి బాధితురాలకు కానీ, బాధితురాలతో వచ్చినటువంటి వ్యక్తిని కొడితే గాని అడ్డగిచ్చే ప్రయత్నమో ఇంకొకటో చేసినట్టు కూడా కనిపించట్లేదు. వీడియోలో మనం కల్లారా చూడొచ్చు. ఆ మహిళ మమ్మల్ని ఇలా చేశారు అని అంటే దాని గురించి కనీసం మాట్లాడకుండా, లేకపోతే ఇంకొక ఇది చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమంటారా? అంటే పోలీసులు వేరు, పోలీస్ స్టేషన్ వేరా? పోలీస్ స్టేషన్ లో లేకపోతే పోలీసులు ఉద్యోగం చేయబడలేదా? ఆ డ్యూటీలో ఉన్నాము, యూనిఫామ్ వేసుకొని ఉన్నాము, మాతో అట్లా మాట్లాడకూడదు, మాతో ఇట్లా మాట్లాడకూడదు, మమ్మల్ని తాగకూడదు, ఇవన్నీ మాత్రం అప్లై అవుతాయి పోలీసులకి. కానీ అక్కడ జరిగినటువంటి కేసు మీరు సుమోటోగా కేసు తీసుకోవాల్సింది పక్కన పెట్టేసి, బాధిత మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకుంటారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టుకొని విచారిస్తున్నామంటారా? అధికారుల దగ్గరికి వెళ్తేనో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తేనో మీరు మళ్ళీ పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని అంటారా? ఏం ఆటలుగా ఉంది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి? ఎంత నిర్లక్ష్యము, ఎంత లెక్కలేనితనము. మీరు ప్రభుత్వానికి పనిచేస్తున్న 10% ప్రజలకు పనిచేస్తే సరిపోయి ఉండేదండి పోలీసులు. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయము, ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన విషయం. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వ్యక్తుల మీద కేసులు, ప్రశ్నించే మహిళల మీద కేసులు, దాడులు.
నెల్లూరు జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయంటే ఆడవాళ్ళ మీద కూడా ఎక్కడ పోయినా అమ్మ మా మీద కేసు పెట్టారు, కావాలని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎలాగో అలా అరెస్ట్ చేయాలి. ఆడవాళ్ళని మహిళల్ని మోసం చేస్తారు, మహిళల్ని ఇబ్బందులు పెడుతుంటారు, మహిళలకి రక్షణ లేకుండా పోయారు. సరే, మహిళలకు కాదు, మీకు సంబంధించిన వాళ్ళకే దిక్కు లేదులేండి, మహిళలందరికీ కాదు. ఈ ఘటన జరుగుతుంటే మిగిలిన ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ ఏమీ పట్టనట్టు, ఏమీ మాట్లాడకుండా, ఒకవేళ మేము ప్రశ్నిస్తే దానికి వచ్చేసి ఏదో ముక్తసరిగా దాని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకున్నట్టు ఆగ్వాష్ చేసి, ఇది నిన్న జరిగింది, నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఒక సంఘటన జరిగింది కదా, మీ కళ్ళ ముందే జరిగింది, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నట్టు పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ, మీ ఎమ్మెల్యే మీద కానీ, లేకపోతే మీకు సంబంధించినటువంటి మీకు ఫేవర్ గా ఉండేటువంటి న్యూస్ పేపర్లోనే రాశారు ఏమని, స్థానిక జనసేన పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకుడే చేశారు ఇది అని. మేము కాదు, మీకు సంబంధించిన వాళ్ళు రాస్తే కూడా మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా గమ్ముకున్నారు. పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ నేరస్తులని తప్పించాలని చూసినప్పుడు నేరాలు ఇంకా పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, మేము నేరం చేస్తే ప్రభుత్వం చెడ్డవుతుంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని వెనకేసుకొస్తుంది అనేటువంటి భావన కలుగుతుంది. దానికి ఉదాహరణగానే ఇంకొక ఇన్సిడెంట్, మాచర్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆ ప్రభుత్వ ఉద్యోగి సత్తెనపల్లికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి, బయట వాళ్ళని మహిళలను వదిలేయండి, అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏమి మీరు చేసింది ఏం లేదు, కనీసం రక్షణ కల్పించలేకపోతున్నారు. సిగ్గుపడండి. ఆ మహిళ పాపం సత్తెనపల్లికి సంబంధించి ఉంటే మాచర్ల నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటే గుడ్ ఫ్రైడేకి ఒంటరి మహిళ, పాపం వాళ్ళ అక్క బిడ్డను దత్తత తీసుకొని ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఒంటరి మహిళ ప్రభుత్వ ఉద్యోగి. అక్కడి నుంచి ఆ మహిళ సత్తెనపల్లికి వెళ్తున్నారు అని అంటే ఏమి ఏదో కష్టపడో లేకపోతే ఆమెను ట్రిక్ చేసో ట్రాప్ చేసుకో అప్రమత్తంగా లేకపోతేనే జరిగిన ఇన్సిడెంట్ కాదు. తలుపులు తట్టుకొని మరి లోపలికి వచ్చి ఆ మహిళ మీద అఘాయిత్యం చేస్తారా? ఆ తలుపులు తట్టి లోపలికి వచ్చి కత్తి చూపించి ఆ మహిళని రకరకాలుగా హింసించి వేధించి, ఆమె పరిస్థితి చూడండి ఇంత ఘోరంగా ఉంది. చికిత్స పొందుతున్నారు. చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ గురించి బాధగా ఉంది. అంటే ఎంత పేట్రేగిపోయి ఉన్నారు. మామూలుగా సమాజంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక పాలన జరుగుతుందా, లేకపోతే ప్రజలు చుట్టూ ఉన్నారా, లేకపోతే మృగాల మధ్యన బతుకుతున్నారా మహిళలు అనేది అర్థం కాని పరిస్థితుల్లో కూటమి మనల్ని తీసుకుని వచ్చి పడేసి ఇప్పుడేమో వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రాములు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ అబ్బా పాలన బ్రహ్మాండంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఇంత పాలన చేస్తున్నారు, లేకపోతే లోకేష్ బాబు కాకపోతే ఇంత చక్కగా పాలిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దిక్కులేని వాళ్ళుగా చేసేసి మహిళలేమో రోజు రకరకాల వేధింపులకు గురవుతుంటే, గత ప్రభుత్వంలో ఎన్ని చక్కని సంస్థలు ఉన్నాయండి మహిళా రక్షణ కోసం, మహిళల కోసం. మా జగనన్న తెచ్చారు, మా జగనన్నకు పేరు రాకూడదు అనేటువంటి ఏకైక ఆలోచనతో ఆ సంస్థలన్నింటినీ పక్కన పడేసిల్లా మీరు. దిశ యాప్ ఏమైంది, దిశ చట్టాలు ఏమయ్యాయి, లేకపోతే సచివాలయం మహిళా పోలీసులు ఎక్కడున్నారు, లేకపోతే దానికి సంబంధించిన ఎవరైనా కనిపిస్తున్నారా అండి? వాలంటీర్లు రోజు మొత్తుకుంటున్నాం, ప్రతిసారి అడుగుతున్నాం, మీరు కనీసం ఆ చట్టాలు ఉన్నట్టు వదిలేయలేదు, కనీసం వాటిని తిరిగి తీసుకొని వస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడతాము. మీకేంటి, మీకు పబ్లిసిటీ కావాలి, దానికి సంబంధించిన వాటిలో మీరు బిజీగా ఉన్నారు. పోలీసులు వెళ్ళి మీకు ఎవరైతే గిట్టన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాని గురించి పోలీసులు బిజీగా ఉన్నారు. ప్రజల్ని పట్టించుకునేది ఎవరు? మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే వాటిని అడ్డుకునేది ఎవరు? ఆపేది ఎవరు? ఆపేది పక్కన పెట్టండి, మీరే దాడులు చేస్తుంటే మీరెక్కడ ఆపుతారు? మీకు సంబంధించిన వాళ్ళే దాడులకి పాల్పడుతున్నారా లేదా? అప్పుడు వీళ్ళందరినీ మాట్లాడడం ఎందుకు? ఫస్ట్ మీ తప్పును మీరు కరెక్ట్ చేసుకుంటే కదా వీళ్ళందరికీ కూడా భయం ఉంటుంది. రకరకాలుగా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతుంటే మీరు వెళ్ళి మీ పాటికి మీ పనులు చేసుకుంటుంటే ఏదన్నా మాట్లాడితే మాత్రం కావాలని చెప్పి ఆ మహిళలు కరెక్టో కాదో రేపు పొద్దున్నే చెప్తారు, ఆ మహిళదే తప్పు, ఆమె మీదే కేసేస్తాం. వీలుంటే ఏమీ జరగలేదు, జరిగింది ఒక సంఘటన, దాని నుంచి బయటకు వస్తాము, తప్పకుండా తప్పు చేసిన వాడిని శిక్షిస్తాము. ఒకసారి ఆలోచించండి, గత ప్రభుత్వంలో ఎలా ఉండింది, ఈ ప్రభుత్వంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? ప్రజలకి అర్థమైపోయింది, మహిళలకు అర్థమైపోయింది. మాకు మాటలు చెప్పే సీఎం ఎవరు, చేతల్లో చూపించే సీఎం ఎవరు అని చెప్పి. మహిళల పరిస్థితి ఇంత దుర్భరంగా అయితే లేదు. జగనన్న పాలనలో మహిళలు అందరం సురక్షంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. ఒక మెట్టు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం
మహిళల పైన నేరాల్లో 2వ స్థానంలో ఉంది. అది కూటమి సాధించింది. కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఘనతల్లో ఇది కూడా వేసుకోండి. రోజు చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల చాలా జరిగాయి. చంద్రబాబు నాయుడు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద నేరాలు 2వ స్థానానికి వెళ్ళాయి. పైగా మహిళా హోంమంత్రి ఆ పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పొగడ్డమే పని. సరే పొగుడుతున్నారు కదా, మా మహిళలకి ఇది చేశారు అని చెప్తున్నారు కదా, చూపించండి. మీరు మహిళలకి రక్షణ ఇవ్వలేకపోతే 24 గంటలు మీ సీఎం అని చెప్పి ఆయన పొగుడుకోవడం ఎంతవరకు న్యాయం? సరే మీ చేతుల్లోనే కదా హోంమంత్రి అంటే పోలీస్ శాఖ మీ చేతుల్లోనే కదా ఉండేది. మరి వాళ్ళని సరిగ్గా పనిచేసేయాల్సిన బాధ్యత మీది కదా. మీకు ఎందుకు ఇచ్చారండి హోంమంత్రి పదవి? చంద్రబాబు నాయుడునో లేకపోతే పవన్ కళ్యాణ్నో లేకపోతే లోకేష్నో పొగడానికి కాదు కదా. ఈ బాధ్యతలు మీరు నిర్వర్తించి అప్పుడు పొగుడుకోండి ఎవరినైనా. మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు అందుకని మేము ఈ రోజు మహిళల్ని ఇంత బాగా రక్షిస్తున్నాము అని చెప్పి. అది లేదు. మీ డప్పాలు మీరు కొట్టాలి, మీకు కావాల్సింది మీరు మాట్లాడుకోవాలి, మీ పనులు జరగాలి, ఆడవాళ్ళు గాలికి పోవాలా? మీరందరూ అనుకుంటున్నారేమో మేము మాట్లాడుతున్నాము, మేము దాటేస్తున్నాము అని చెప్పి. మహిళల మనసులో ఎప్పటికీ చెరిగిపోనటువంటి మచ్చ మిగిలిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనలో మనకి రక్షణ లేదనేది వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మహిళలు ప్రజలు అనుకుంటేనే అమ్మ మీరందరూ ముఖ్యమంత్రులు, మంత్రులు, హోంమంత్రులు అయ్యింది. వాళ్ళు ఈ రోజు కాదనుకున్నా మీరు గది దిగిపోవాల్సిందే. మీరు అనుకుంటున్నారేమో ఈ రోజు మాకు అధికారం ఉందని చెప్పి. అధికారం ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజలు, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన మహిళలు. వాళ్ళకి న్యాయం చేయకుండా ముందుకెళ్ళిపోవచ్చు అని అనుకుంటే మీకు బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడు. మదనపల్లి ఇన్సిడెంట్ అనేది మనందరికీ ఒక కనువింపు లాంటిది. ఎవ్వరు మనం ఒక పార్టీకి కానీ దానికి సంబంధించిన వాళ్ళకి కానీ ఎవ్వరికి కూడా ఇది లేకుండా ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన వాళ్ళని అందరినీ తీసుకొని పోయి పోలీసులు కాపాడుతున్నారు. ఎందుకు? ఆంధ్ర రాష్ట్రం బాగుంది అని చెప్పడానికి. అంటే మీ డప్పాలకి, మీ గొప్పలకి. ప్రభుత్వంలో ఇన్ని జరుగుతున్నాయి, ఎమ్మెల్యేలు, లోకేష్ బాబు అందరూ వాళ్ళ పార్టీకి వాళ్ళు ఏమన్నా ఏం చేస్తున్నట్టు అసలు నాకు తెలియక అడుగుతాను. అన్నగారు ఎన్నో తీసుకొచ్చారు అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. రక్షణ ఉన్న రక్షణని బయటికి దోశారు అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని కానీ, రకరకాలైనటువంటి అన్యాయాలు కానీ, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ, జరుగుతున్నటువంటి ఈ ఘటనలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరం ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఈ రోజు జరిగిన ఘటన జరిగుండకూడదు. అసలు ఆ జాగ్రత్తలు తీసుకోవడము వాటిల్లో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, అధికారులు కానీ పూర్తిగా ఫెయిల్ అయిపోయారండి. మృగాల మధ్యన బతుకుతున్నాము అనేటువంటి భావన వచ్చింది. ఆ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆ తెలియని ఆందోళన కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. ఆ మహిళలని తాకితే తాట తీస్తామన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు తాట తీస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళని వెనకేసుకొస్తున్నారు తప్ప సీఎం గా కానీ, లేకపోతే లోకేష్ గాని, లేకపోతే ఇంకొకళ్ళు గాని ఏం చేస్తున్నట్టు. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో మహిళలందరం కూడా మహిళలకి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఏకమయ్యాము. ఖచ్చితంగా ఈ మహిళలకి న్యాయం జరగాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాము. మహిళలకి న్యాయం చెయ్యండి, చేసినటువంటి నిందితుల్ని వెంటనే చర్యలు తీసుకోండి. కేవలం నిందితుడినే కాదు, దాని పక్కన అండగా నిలిచి పోలీసులు కూడా ఏదైతే సహకారం అందిస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోతే నడిచిపోతుంది అని అనుకోవద్దు. దీన్ని మేము నేషనల్ ఉమెన్ కమిషన్ దాకా తీసుకొని వెళ్ళైనా ఖచ్చితంగా దీన్ని కంప్లైంట్ రేస్ చేసి ఎంత పెద్ద అధికారికైనా శిక్ష పడేలాగా మేము ప్రయత్నిస్తాం. మీకు ఒక అవకాశం ఉంది, ఈరోజు తీసుకోండి. లేకపోతే మేము కానీ ఉద్యమించాము, లేకపోతే మేము కానీ యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెట్టాము అని అంటే ప్రజల్ని మీరు ఆపలేరు. నేను ఇది వరకు చెప్పాను, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి వాళ్ళము ఏదో గొడవలు చేయాలి, ఇది ఇబ్బంది పెట్టాలి, ప్రజలకి ఇబ్బంది కాకూడదు, ప్రభుత్వానికి ఇబ్బంది కాకూడదు అనే ఆలోచన తప్ప తిరుగుబాటు అనేది చాలా సులభం. కాకపోతే న్యాయం కోసం పోరాడదాము, న్యాయంగా పోరాడదాము అని చెప్పి అందుకనే నేషనల్ ఉమెన్ కమిషన్ ని కూడా మేము అప్రోచ్ అవబోతున్నాము. మీరు ఎవరెవరైతే నిర్లక్ష్యం వల్ల, ఎంత పెద్దవాళ్ళైనా కానీ కూటమి పెద్దల నిర్లక్ష్యం వల్ల, లేకపోతే వాళ్ళ చేసిన తప్పుల వల్ల ఈ ఘటనలు జరిగాయి అనేది వెలుగులోకి వస్తే వాళ్ళకు కూడా శిక్ష పడేలాగే మేము పోరాడతాం. కాబట్టి మేము అందరం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసేది ఇప్పటికైనా కళ్ళు తెరవండి.